వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ కొన్ని బంధాలు విచ్ఛిన్నమవుతాయి. అలాంటి సందర్భాల్లో కొంతమంది రెండో వివాహానికి సిద్ధమవుతారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రత్యేక నెలలో జన్మించినటువంటి అబ్బాయిల జాతకంలో రెండో వివాహ యోగం ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణాలు కూడా ఆ వ్యక్తుల యొక్క స్వభావాలు, నైజాలు ఆయా నెలల్లో జన్మించే వారికి సహజంగా ఉంటాయి. ఏప్రిల్‌లో పుట్టినటువంటి పురుషులు తమ జీవితంలో భద్రత, స్థిరత్వాన్ని ఎక్కువగా ఆశిస్తారు. మొదటి బంధంలో ఈ ఆశలు నెరవేరకపోతే రెండో పెళ్లికి వెనకాడరు. అట్లాగని ఏప్రిల్‌లో పుట్టిన ప్రతి అబ్బాయి చేసుకుంటాడని కాదు. ఎక్కువగా రెండో పెళ్లి చేసుకునే వాళ్ళు ఏప్రిల్ వాళ్ళు ఎక్కువగా ఉంటారని. తమ ఆశయాలు, వ్యక్తిత్వానికి గౌరవించేటువంటి వ్యక్తితో మాత్రమే ఏప్రిల్ నెలలో పుట్టిన వాళ్ళు జీవితాన్ని పంచుకోవాలని భావిస్తారు. జూన్ జూన్‌లో పుట్టినటువంటి అబ్బాయిలకి స్వేచ్ఛ, ఆత్మగౌరవానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. మొదటి వివాహంలో ఈ అంశాలకి లోటు ఏర్పడితే ఆ బంధాన్ని కొనసాగించడానికి వారు ఇష్టపడరు. తమ స్వేచ్ఛను గౌరవించి తమతో కలిసి జీవించే వ్యక్తి కోసం ఎదురుచూస్తారు. అలాగని జూన్‌లో పుట్టిన ప్రతి అబ్బాయి రెండో పెళ్లి చేసుకుంటాడని కాదు. ఇది ఉదాహరణకి మాత్రమే. ఆగస్టు ఆగస్టు నెలలో జన్మించిన వాళ్ళు విశాల హృదయులు. ప్రేమను పంచుకోవడంలో వాళ్ళు ఎప్పుడూ ముందుంటారు. తమ నిర్ణయాల్ని ఇతరులకు గౌరవించాలని, వారి అభిప్రాయాలను అర్థం చేసుకోవాలని కోరుకుంటారు. భాగస్వామి ఈ విషయాల్లో సహకరించకపోతే జీవితాంతం వారితో కలిసి ఉండలేరు. తమ ఆలోచనలు పంచుకునే వ్యక్తితోనే జీవితం కావాలని కోరుకుంటారు. నవంబర్ నవంబర్లో పుట్టినటువంటి అబ్బాయిలు సామరస్యాన్ని, సమతుల్యతని ఎక్కువగా ఇష్టపడతారు. మొదటి వివాహంలో వాటికి దూరమయ్యారని భావిస్తే వాటిని పొందడానికి రెండో వివాహం వైపు దృష్టి సారిస్తారు. కానీ వీరు రెండో అడుగు వేయడంలో చాలా జాగ్రత్త వహిస్తారు. భాగస్వామిని ఎంచుకున్న విషయంలో తొందరపడరు. డిసెంబర్ డిసెంబర్లో జన్మించిన వారు భావోద్వేగపరులు, ఉత్సాహవంతులు. పని పట్ల వీరికి ఆసక్తి ఎక్కువ ఉంటుంది. మొదటి వివాహంలో సంతోషం లేకపోతే రెండో వివాహం ద్వారా ఆనందాన్ని వెతుక్కుంటారు. తమ అభిరుచులు, ఆలోచనలకి తగినటువంటి భాగస్వామి దొరికితే వారితోనే జీవించాలనుకుంటారు. ఇష్టం లేనటువంటి వ్యక్తితో అసలు ఉండడానికి పొరపాటును కూడా ఇష్టపడరు. మరోపక్క వారఫలాలు చూద్దాం. మేషరాశి వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంటుంది కానీ ప్రేమ సంతానం మితంగా ఉంటుంది. వ్యాపార కోణంలో మీ సరైన మార్గంలోనే ఉన్నారు. వృషభ రాశి వారికి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. ప్రేమ, పిల్లలు, వ్యాపారం అన్నీ బాగున్నాయి. వారం ప్రారంభంలో మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. మిథున రాశి వారికి ఈ వారం బాగుంటుంది. ఆరోగ్యం గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. ప్రేమ, సంతానంలో ఇబ్బందులు ఉండవు. కర్కాటక రాశి వారి పరిస్థితి కూడా బాగానే ఉంది కానీ ఆర్థికంగా ఎలాంటి రిస్క్ తీసుకోకండి. మీరు నోటి వ్యాధితో బాధపడే అవకాశం ఉంది. సింహరాశి వారి ఆరోగ్యం బాగుంటుంది. బిజినెస్ బాగుంటుంది. ఈ వారం ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తలు వహించండి. కన్యా రాశి వారు ఈ వారం కంగారు, చికాకులు మిగులుతాయి. ప్రేమ, బిడ్డల స్థితి కొంచెం మధ్యస్థంగా ఉంటుంది. తులారాశి వారి ఖర్చులు అధికంగా ఉంటాయి. తలనొప్పి ఉంటుంది. వ్యాపారం బాగుంటుంది. వారం ప్రారంభంలో పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. వృశ్చిక రాశి ఈ వారం వృశ్చిక రాశి వారు కొత్త వ్యాపారం ప్రారంభించకండి. వారం ప్రారంభంలో హీరోయిన్లా మెరుస్తారు. ఏది అవసరమో అది దొరుకుతుంది. ధనుసు రాశి ఈ రాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది. ప్రేమ, సంతానం బాగుంటాయి. వ్యాపారం బాగుంటుంది. మకర రాశి వారి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. వ్యాపారం బాగుంటుంది. ఉద్యోగ పరిస్థితులు బాగుంటాయి. జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. వారం ప్రారంభంలో కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. కుంభరాశి ఈ వారం మీ ఆరోగ్యం బాగుంటుంది. ప్రేమ, పిల్లల స్థితి మితంగా ఉంటుంది. వ్యాపారం దాదాపుగా బాగానే ఉంటుంది. వారం ప్రారంభంలో మీరు కోట్ల విజయాన్ని పొందుతారు. మీనరాశి ఈ వారం మీ ఆరోగ్యం బాగుంటుంది. ప్రేమ, సంతానం బాగుంటాయి. వ్యాపారం బాగుంటాయి. వారం మొత్తం చాలా బాగుంటుంది. వారం ప్రారంభంలో అదృష్టం మీకు కలిసి వస్తుంది.